యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. ప్రధాన యాజకుని ఆశీర్వాద పలుకులలో మొదటి భాగం స్వచ్ఛమైన వాగ్దానం. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పలికే ఆశీర్వాదం మనకు తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే దేవుని మనసులో ఉన్న విషయాన్నే ఆయన పలుకుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండటం ఎంత ఆనందదాయకం! ఈ ఆశీర్వాదం వచ్చి మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు కృపా పరిమళాన్ని అద్దుతుంది. మనం ఆశీర్వదించబడితే మన ఆస్తులు, ఆనందాలు అన్నీ ఆశీర్వదించబడతాయి. అంతేకాదు, మన నష్టాలు, కష్టాలు, చివరికి మన నిరాశలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని ఆశీర్వాదం అనేది చాలా లోతైనది, స్థిరమైనది, ప్రభావపూరితమైనది. ఒక మనిషి మనకిచ్చే ఆశీర్వాదం మాటలతో ప్రారంభించబడి మాటలతోనే ముగిసిపోవచ్చు. కాని ప్రభువు ఇచ్చే ఆశీర్వాదం మనలను ఐశ్వర్యవంతులుగానూ పరిశుద్ధులుగానూ చేస్తుంది. మన ప్రియ స్నేహితునికి శ్రేష్టమైన శుభాకాంక్షలు చెప్పాలంటే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని చెప్పకూడదు. కాని యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పాలి. దేవుని వారిగా, దేవుని వలన, దేవునికి దగ్గరగా, దేవునిలో కాపాడబడటం కూడా దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండటం అంతా సంతోషకరమైన విషయం. దేవుని చేత కాపాడబడేవారికే నిజమైన కాపుదల ఉంటుంది. వారు దుష్టుని నుండి కాపాడబడతారు. హద్దులు లేని ఆనందం వారికోసం సిద్ధపరచబడుతుంది. దేవుని ఆశీర్వాదం ఆయన కాపుదలతో జతచెయ్యబడి ఉంటుంది. అప్పుడు ఆ కాపుదల స్థిరంగానూ నిలకడగానూ ఉంటుంది. ఈ చిన్న పుస్తకాన్ని రచించిన నా ఆశ ఏమిటంటే, ఈరోజు ఈ మాటలను చదువుతున్న లేక వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిండైన ఆశీర్వాదం, ఖచ్చితమైన కాపుదల ఉండాలి. నేను ఇలాంటి ప్రార్థన మీకోసం చేస్తున్నాను. దేవుని సేవకులందరికీ యెహోవా ఆశీర్వాదం, ఆయన కాపుదల నిండుగా కలగాలని మీరు కూడా ప్రార్థించండి.